హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లోనే మనం శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తోని మనం లైనింగ్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేయాలన్నది చూద్దామండి. శారీ చూస్తారా ఒకసారి? ఇది చూడండి. ఇక్కడ శారీ అన్నది మనకి ఇలా ఇచ్చింది. ఇది డోలా సిల్క్ అని చెప్పేసి కొత్తగా వచ్చిందండి. ఇది నేను అంటే ఇన్స్టాగ్రామ్లోని అలాగే ఫేస్బుక్లో కూడా మనకి అకౌంట్ ఉన్నది, ఎవరు బర్నా బ్యూటిక్ అని చెప్పేసి అక్కడ ఆవిడ దగ్గర నుంచి నేను తీసుకున్నాను. సరేనండి, బెంగాల్ అనమాట, బెంగాల్ నుంచి తెప్పించాను. చాలా బాగుందండి. ఇదైతే మాత్రం స్మూత్గా ఉంటుంది అనమాట, మెత్తగా ఉండి చక్కగాని అంటే గరుకుగా ఉండకుండా మెత్తగా ఉందన్నమాట. ఇదంతా కూడా హ్యాండ్ వీవింగ్ జరీ వర్క్ వచ్చింది. బార్డర్ వచ్చేసి ఇలా పింక్ కలర్లో వచ్చి టెంపుల్ డిజైన్లోని మనకి ఈ జరీ వర్క్ వచ్చింది. ఇక్కడేమో ఆకు మోడల్లోని ఇక్కడ ఇలా జరీ చిన్న చిన్న జరీలు అన్నవి బుటా బుటా కింద వచ్చింది. అలాగే పళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా టసల్స్ వచ్చాయండి. అంటే ఈ రకంగా మనకి థ్రెడ్ వచ్చి ఇలా గ్రీన్ కలర్ ఇచ్చారు. సరేనండి, ఈ రకంగా గ్రీన్ కలర్ వచ్చి పెద్దవి ఆకు మోడల్లోని జరీ వర్క్ వచ్చింది. ఇలా ఇది పైటంచుకి ఏంటంటే మనకి పళ్ళుకి ఇలా గ్రీన్ రావడం వల్ల బ్లౌజ్ పీస్ అన్నది కాంట్రాస్ట్ ఇలా ఇచ్చారు. సేమ్ బ్లౌజ్ పీస్ అన్నది వచ్చిందనమాట. ఓన్లీ ఇక్కడ ఏమీ డిజైన్ లేకుండా ఓన్లీ జరీ వర్క్ అన్నది మనకి కడ్డీ బార్డర్ లాగే వచ్చిందనమాట. సరేనండి, చూస్తున్నారు కదా, ఇదంతా కూడా హ్యాండ్ వీవింగ్ థ్రెడ్లు కట్ అయి ఉంది చూసారా. ఇప్పుడు ఈ శారీ ఎంత కొన్నానని చెప్పేసి మళ్ళీ మీరు అడుగుతారు. 1800 అండి. 1800 శారీకి 150 మళ్ళీ షిప్పింగ్ ఛార్జ్ అయింది నాకు. అంటే 1950 రూపాయలు తీసుకున్నారు నాకు ఈ శారీకి. సరేనండి, ఇప్పుడు బ్లౌజ్ పీసు నేను లైనింగ్కి 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. దానికి ఫోల్డింగ్ ఇలా తీసుకుని ఫస్ట్ ఏంటంటే మనం ఐరన్ చేసేసుకోవాలండి. చక్కగా ఐరన్ చేసిన తర్వాత కోరంచులు రెండు ఒకవైపు వచ్చేటట్టుగా నేను ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ మరవైపు ఉంది. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చూద్దాం. బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి కావాల్సినవి కొలతలు. మనకు తెలుసు కదండి, బ్లౌజ్కి చంక కుట్టు దగ్గర నుంచి చంక కుట్టు వరకు తీసుకుంటే చెస్ట్ లూజ్ వస్తుంది. హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఐ బెల్ట్ వరకు తీసుకుంటే నడుము లూజ్ వస్తుంది. సరేనా, అలా తీసుకుంటే చెస్ట్ లూజ్ అన్నది 38, అలాగే నడుం లూజ్ వచ్చేసి 32 ఇంచీలు. సరేనండి, పొడవు 14 ఇంచీలు. నెక్ డీప్ వచ్చేసి ఒక 10 ఇంచీలు. సరేనండి, ఇప్పుడు ఈ కొలతలతోనే మనం బ్లౌజ్ కటింగ్ అన్నది చూద్దాం. చెస్ట్ లూజ్ మీద ఎంతైనా, నడుం లూజ్ ఎంతైనా సరే ఏ సైజుకి ఎలా మార్కింగ్ చేసుకోవాలన్నది నేను చెప్తాను. సరేనండి, ఈ బ్లౌజ్కి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. 14 ఇంచీలకి 1 ఇంచు కలుపుకొని 15 ఇంచీల దగ్గరికి మనం ఫస్ట్ పొడవు అన్నది తీసుకోవాలి. ఇక్కడ ఈ చివరి నుంచి ఇలాగా 15 ఇంచీల దగ్గరికి ఇలాగా ఒక మార్కింగ్ చేద్దాం. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 15 ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఏంటంటే లైన్ మనకి ఇలా స్ట్రైట్గా వస్తుంది. సరేనా, ఇక్కడ నుంచి ఈ రకంగా కలిపేయండి. ఇప్పుడు ఏ సైజ్ వాళ్ళకి ఎంత పెడదాము అంటే కనుక 10 ఇంచెస్ నెక్ ఉంటే, అంటే డీప్ కాదు, ఓవర్ డీప్ కాదు, అలాగని చెప్పేసి చిన్న మెడకు అయితే కాదు. 10 ఇంచీలు అన్నది కొద్దిగా పెద్ద మెడకిలోకే వస్తాయి, అలాగని ఓవర్ డీప్ కాదు. ఈ సైజ్ వాళ్ళకి ఒక 38 సైజు వరకు కూడా ఒక 5.5 ఇంచీలు షోల్డర్ అన్నది పెట్టుకోవచ్చు. భుజాలు ఎక్కువగా జారుతున్నాయి అని అనుకున్న వాళ్ళు 5 ఇంచీలు మాత్రమే పెట్టుకోండి. లేదు వెడల్పు షోల్డర్ ఉంది, భుజాలు జారట్లేదు అని అనుకున్న వాళ్ళకి 5.5 ఇంచీలు పెట్టుకోవచ్చు. అంటే కొద్దిగా షోల్డర్ వెడల్పుగా ఉన్న వాళ్ళైతే 5.5, షోల్డర్ తక్కువ ఉన్న వాళ్ళైతే 5 ఇంచీలు ఈ సైజు వరకు పెట్టుకోవాలి. మళ్ళీ మిగతాది ఏ సైజు కన్నా సరే, అంటే 40 సైజు దగ్గర నుంచి చెస్ట్ లూజు ఇంకా ఏ సైజు కన్నా సరే 5.5 ఇంచీలు మీరు షోల్డర్ అన్నది పెట్టుకోండి. సరేనా, ఇప్పుడు నేను 5 ఇంచీలు పెడుతున్నాను. సరేనండి, ఈ 38 వరకు కూడా 5 ఇంచీలు పెడితే సరిపోదు. 36 సైజు వరకు కంపల్సరీగా 5 ఇంచీలే పెట్టాలి. 38 దగ్గరికి వచ్చేటప్పటికి కొంతమందికి 5 సెట్ అవుతుంది, కొంతమందికి 5.5 సెట్ అవుతుంది. సరేనా, నేనైతే 5 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను. దాని తర్వాత చంకదింపు వచ్చేసి 6 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను. చిన్న సైజు అయినా, మీడియం అయినా, పెద్ద సైజు అయినా సరే 6 ఇంచీలు చంకదింపు తీసేసుకోండి. ఇక్కడ నుంచి నేను ఇలా లైన్ మార్కింగ్ చేసేస్తున్నాను. తర్వాత ఇక్కడ నుంచి ఇలా దూరంగా ఇంకొక మార్కింగ్ చేశారంటే లైన్ మీకు స్ట్రైట్గా వస్తుంది. దాని తర్వాత ఇలా కార్నర్ దగ్గర నుంచి ఇలా ఒక లైన్ గీసి ఇక్కడ 1.5 ఇంచుకి మార్కింగ్ చేయండి. అంటే 1 ఇంచు 2 గీతలు ఎక్కువ అనమాట. ఇక్కడ నుంచి ఇలా రౌండ్ షేప్ అన్నది ఇలా ఇచ్చేసుకోండి. సరేనా, దాని తర్వాత
చెస్ట్లోని 4వ వంతు అన్నది 38 ఇంచు. ఈ చెస్ట్లో 38కి 4వ వంతు తీసుకోవాలి. తీసుకుంటే 9.5 ఇంచీలు వస్తాయి. సరేనా? అంటే 38ని సగం చేయాలి. ఆ సగాన్ని మళ్ళీ సగం చేస్తే మనకి 9.5 ఇంచీలు వస్తుంది. తర్వాత 2 ఇంచీలు ఖర్చులు. సరేనండి. అలాగే నడుము 32. 32లోని 4వ వంతు తీసుకోవాలి. 32లోని 4వ వంతు తీసుకుంటే మనకి 32లోని సగం 16, 16లో సగం 8. ఈ 8కి 1 ఇంచ్ అన్నది మనం డాట్స్ కోసం కలుపుకోవాలి. అప్పుడు 9 ఇంచీలు అవుతుంది. సరేనా? ఇక్కడి నుంచి ఇలా 9 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న మెథడ్లోనే మీ చెస్ట్ లూజ్ ఎంతైతే దానికి 4వ వంతు, నడుము లూజ్ ఎంతైతే దానికి 4వ వంతు పెట్టుకుని 1 ఇంచు కలుపుకుంటారు. సరేనా? అలాగే 2 ఇంచులు ఖర్చులకి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేస్తే మనకి ఖర్చులు 2 ఇంచీలు అన్నది వచ్చేస్తుంది. సరేనా? ఇప్పుడు మెడ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచీలకి మార్కింగ్ చేసుకోండి. దాని తర్వాత ఏ సైజు వాళ్ళకైనా 2.5 పెట్టవచ్చు. దాని తర్వాత 10 ఇంచీలు అన్నది ఖర్చులకి తీసుకోండి. మరి 32 సైజుకి 5 ఇంచీలు పెట్టినప్పుడు 30 బాగా చిన్నపిల్లలకి ఎప్పుడైనా మీరు బ్లౌజులు కుడితే కనుక ఇక్కడ 2 ఇంచులకి చేసుకోవచ్చు. మిగతా వాళ్ళందరికీ కూడా 2.5 పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే ఇక్కడ 2.5 పెట్టామో ఇక్కడ 3 ఇంచీలకి మార్కింగ్ చేయాలి. సరేనా? ఇలా 3 ఇంచులకి మార్కింగ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇక్కడికి ఇలాగా కలిపేయండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఇలా కలిపేస్తే ఎల్ షేప్ వచ్చింది కదా. ఇక్కడ చక్కగా ఇలా రౌండ్ షేప్ అన్నది తీసేసుకోండి. సరేనా? ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు మనకి క్రాస్ కటింగ్ చేసుకుంటాం కాబట్టి నెక్ వదిలేసి మిగతా అవుట్లైన్ అంతా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మెడ కటింగ్ చేయలేదు కదా. ఇక్కడే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత పెట్టుకోవాలన్నది చూద్దాం. బాగా చిన్న సైజు వాళ్ళు అయితే 6 ఇంచీలు, మీడియం సైజు వాళ్ళు 6.5, మిగతా పెద్ద సైజు వాళ్ళందరూ కూడా 7 ఇంచులకి మార్కింగ్ అన్నది చేసుకోవచ్చు. నేను ఇక్కడి నుంచి ఇక్కడికి 7 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెడుతున్నాను. సరేనండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇప్పుడు చూడండి ఇలా ఎల్ షేప్లో మనకి క్లాత్ మిగిలింది కదా. దాన్ని ఇలా మనం తీసుకొచ్చి ఇక్కడ ఇలా పెట్టాలి. ఇలా పెడితే ఆటోమేటిక్గా మీకు క్రాస్ అనేది వచ్చేస్తుంది. మనకి నెక్ మార్కింగ్ చేసిన దగ్గర కింద క్లాత్ ఉండాలి. అలాగే ఈ షోల్డర్ దగ్గర ఉందా లేదా చూసుకోండి. అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర లాస్ట్ ఎండింగ్ వచ్చేటట్టుకి ఇక్కడ క్లాత్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఈ లైన్ ఆటోమేటిక్గా మీకు ఇటువైపే వస్తుంది. ఇదేమి ఈ కట్లోకి రాదు. సరేనండి. ఇప్పుడు ఇలా పెట్టి ఈ నెక్ డీప్ ఉంది చూసారా, ఈ మార్కింగ్ అన్నది కింద పడేటట్టుగా కింద దగ్గరికి కూడా ఇలాగా మార్క్ చేయండి. దాని తర్వాత ఇక్కడ అంతా ఫోల్డింగ్ స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఇలా స్ట్రైట్గా ఇలా ఫోల్డింగ్ తీసుకొచ్చేయండి. దాని తర్వాత కింద అంచు అన్నది ఇలా స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేసేయండి. అదే రకంగా ఇక్కడ వరకు కూడా ఇది ఆర్మ్ డౌన్ కూడా స్ట్రైట్గానే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలాగా లైన్ గీయండి. ఇక్కడ ఎండింగ్ మనకి క్లాత్ చివరి ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్కింగ్ పెట్టండి. దాని తర్వాత ఈ రౌండ్ అంతా మార్కింగ్ చేసేసుకోవాలనుకుంటే కనుక ఇలా మార్కింగ్ చేసుకుంటూ వచ్చేయండి. సరేనా? ఇక్కడ నుంచి ఇది ఇలా. దాని తర్వాత షోల్డర్ అంచుకి ఇలాగా ఒక మార్కింగ్ చేయండి. ఇప్పుడు మెడ వెడల్పు ఉంది కదా, ఈ మెడ వెడల్పుని ఇలా మార్కింగ్ వచ్చేటట్టుగా పెట్టండి. దాని తర్వాత ఈ 2 ఇంచుల ఖర్చుల మార్కింగ్ కూడా ఇలా మార్క్ చేయండి. ఇక్కడ కార్నర్ పాయింట్ ఉంది కదా, అక్కడ వేలతో నొక్కిపెట్టి ఒక డాట్ పెట్టండి, సరిపోద్ది. సరేనా? ఎక్కడైతే మార్కింగ్ చేయలేదు నేను మీకు తర్వాత చెప్తాను. సరేనండి. ఇప్పుడు ఇది ఇలా తీసేయండి. తీసేసిన తర్వాత మనకు తెలుసు కదా చంకదింపు అన్నది 6 ఇంచులు పెట్టాం. కరెక్ట్గా ఉంది చూసారా. ఇలా ఇంచు టేప్తో మీరు చూసుకుంటూ ఈ ఇంచు టేప్తో ఇలా లైన్ గీసేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ డాట్ దగ్గర నుంచి ఈ లైన్కి ఇలా కలిపేయండి. సరేనా? దాని తర్వాత ఇక్కడ చూసారు కదా మెడ డీప్కి మనం ఇక్కడ మార్కింగ్ చేసాం. ఇక్కడ నుంచి లోపల వైపుకి కరెక్ట్గా 3 ఇంచీల దగ్గరికి స్ట్రైట్గా ఇంచు టేప్ పెట్టి 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేయండి. నిలువుగా ఒకటి, అడ్డుగా ఒకటి మార్క్ చేస్తే ఇలా ఎల్ షేప్లోకి వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 7 ఇంచీలు ఉందా లేదా కరెక్ట్గా చూసుకోండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలాగా కలిపేయండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మీకు వంకర్ లేకుండా మెడ డీప్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగ రౌండ్ అన్నది ఇచ్చేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా లాస్ట్ వరకు ఎంత ఉందో చూడండి. ఇలా చూస్తే నాకు 11.5 ఇంచులు వచ్చింది. సేమ్ అంతే ఇక్కడ కూడా మార్కింగ్ అన్నది చేసేయండి.
ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేసేసుకోండి. ఎందుకంటే మనకి నడుములో 4వ వంతు కట్ట ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు, మనకి డాట్ కట్ట కావాలి కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయితే ఉందో సేమ్ అంతే పెట్టేసుకుంటే మీకు కరెక్ట్గా ఖర్చుల దగ్గర ఈ 2 ఇంచుల ఖర్చులు మీకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత డాట్ కట్ట వేసి స్టిచ్చింగ్ చేసినప్పుడు మీకు క్లాత్ తగ్గకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 ఇంచుల దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి. ఇప్పుడు 2 ఇంచుల ఖర్చులు కూడా వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇక్కడ మనం లోతు తీయాలి. ఇప్పుడు లోతు తీయాలంటే కార్నర్ దగ్గర నుంచి ఇలా ఒక లైన్ గీస్తే మీకు ఈజీ అవుతుంది. ఇక్కడ నుంచి 3/4 ఇంచ్ పెట్టినా ఓకే, లేదా ఈ లైన్ దగ్గర నుంచి కరెక్ట్గా 6 ఇంచ్ కిందకి డౌన్ చేసినా ఓకే, రెండు కూడా ఒకటే. ఇక్కడ నుంచి నేను 6 ఇంచ్కి మార్క్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా, ఇక్కడ నుంచి ఇదిలాగా కలిపితే చక్కగా మీకు లోతు అన్నది వచ్చేస్తుంది. దాని తర్వాత ఈ కింద నుంచి కరెక్ట్గా ఏ సైజు వాళ్ళకైనా సరే 2 ఇంచులు తగ్గించేయండి. ఇక్కడ నుంచి ఇటువైపు కూడా 2 ఇంచులకు మార్కింగ్ చేసాం. ఇప్పుడు ఈ 2 మార్కింగుల్ని ఇలా కలిపి ఒక లైన్ అన్నది మార్కింగ్ చేసేయండి. అంటే మనం పొడవు అన్నది 2 ఇంచులు తగ్గించామన్నమాట ఈ షేప్ కోసం, సరేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇలా 3 ఇంచుల దగ్గర చేసి ఒక 1/2 ఇంచ్ అన్నది ఇక్కడ ఇలా తగ్గించండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ 1/2 ఇంచ్కి ఇలా షేప్ ఇవ్వండి. దాని తర్వాత ఇక్కడ నుంచి నెమ్మదిగా ఇలా తీసుకొచ్చి ఈ కార్నర్ పాయింట్కి కలపండి. అక్కడి నుంచి ఈ చివరిని ఒక 1/2 ఇంచ్కి ఉండేటట్టుగా ఇలా చూసుకోండి, సరేనా. ఇక్కడి నుంచి ఇది ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు డాట్ అన్నది ఎంత పెట్టాలో చూసుకోండి. ఏ సైజు వాళ్ళకన్నా ఇక్కడ 2.5 ఇంచులు వదిలేస్తాం. ఎక్కువగా హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులకి పెడతాం, సరేనా. ఈ డాట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ సైజు వాళ్ళకి 2.5 ఇంచులకి మార్కింగ్ చేస్తాం. కొద్దిగా ఇంతకన్నా బాగా చిన్న సైజు బ్రెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి 2 ఇంచులు, మీడియం వాళ్ళకి 2.5, హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి 3 ఇంచులు అంతే, సరేనా. మీది ఏ సైజులో ఉందో చూసుకొని ఈ మూడిట్లోని ఏదో ఒక మార్కింగ్ పెట్టుకోండి. నేను 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను. నడుములో 4వ వంతు అన్నది మనకి 8 ఇంచులు. 8 ఇంచులకి ఈ 2.5 కలుపుకుంటే 10.5 వస్తుంది. నడుములో 4వ వంతు 8 ఇంచులకి. ఈ డాట్ మామూలుగా అయితే నోట్ లెక్కను చూసుకోవచ్చు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇక్కడ రాస్తున్నాను. 8 ఇంచులకి ఈ 2.5 కలిపితే 10.5 వచ్చింది. ఈ 10.5కి ఈ ఖర్చులు 2 ఇంచులు కలుపుకొని చూడాలి. చూసినప్పుడు 12.5 ఇంచులు వచ్చింది. మన నోటితో లెక్క పెట్టుకున్నా సరే ఇలా ఈ లైన్ని కొలుచుకోవాలన్నమాట. ఈ 12.5 ఉండాలి. ఒక్కసారి చెక్ చేసుకున్నాము అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్ల దగ్గర క్లాతులు తగ్గకుండా ఉంటాయి. చూసారా, పర్ఫెక్ట్గా సరిపోయింది. సరేనండి, ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ నెక్ని కూడా కటింగ్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఈ బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టాలి. ఇలా పెట్టి ఫోల్డింగ్ దగ్గరికి ఇక్కడ ఇలా పెట్టుకోండి. ఇక్కడ నుంచి చంకదింపు కరెక్ట్గా వచ్చేటట్టుగా ఇలా పెట్టుకోండి. దాని తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ కింద అంచు ఉంది చూసారా, ఇక్కడ నుంచి 6 ఇంచ్ అన్నది పైకి షేప్ బెల్ట్ ఖర్చులకి తీసుకోవాలి. అలాగే ఇటువైపు అంచు కూడా 6 ఇంచ్ అన్నది మనం ఖర్చులకి తీసుకుంటాం, సరేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి బ్యాక్ పార్ట్ కింద అంచు ఎంత ఉందన్నది కొలుచుకోవాలి. నాకు 3.5 ఇంచీలు అన్నది వచ్చింది. ఎప్పుడు కూడా కొలుచుకునే షేప్ బెల్ట్ తీసుకోవాలి, అంచనాగా తీయకూడదు. ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు 3 ఇంచీలు వచ్చింది. దాని తర్వాత కింద నుంచి ఇక్కడికి ఇదంతా కూడా మొత్తం 11 ఇంచీలు వచ్చింది, సరేనండి. ఇలా మనం ఈ 3 మార్కింగ్లు ఈ 3 కొలతలు తీసుకుని దీని ప్రకారంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి బ్లౌజ్ కటింగ్ చేయగా పై భాగం వైపు ఇలా ఒక ఎల్ షేప్లో మనకి క్లాత్ మిగులుతుంది. 4 షేప్ బెల్ట్లు ఇక్కడే వచ్చేస్తాయి. ఈ కోరంచులు మన వైపుకి వచ్చేటట్టుగా ఇలా తిప్పుకొని ఈ కింద అంచు లైన్గా ఉందో లేదో ఒకసారి చూసుకుని ట్రిమ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ 11 ఇంచీలు ఇక్కడికి వచ్చేటట్టుగా ఇలా మన నుంచి మన వైపుకి ఎదురుగా ఇలా 11 ఇంచీలు ఉండేటట్టుగా ఇలాగ మార్కింగ్ అన్నది ఇలా చేసుకోండి, సరేనా. దాని తర్వాత ఈ 3.5 ఇంచీలు అన్నది మన వైపు కింద నుంచి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 3 ఇంచీలు అన్నది ఈ చివర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి షేప్ ఇచ్చుకోవాలి. షేప్ ఇవ్వడం రాదు అని అనుకున్న వాళ్ళు 3.5 ఇంచీలు మనం ఇలా
ఒక లైన్ ఇలా మార్క్ చేసుకుని హుక్కుల వైపు ఎంతైతే పెట్టామో దానికి ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. అంటే 1 ఇంచ్ తగ్గిస్తే 2.5. సరేనా? ఇక్కడి నుంచి ఇది ఇలా కలపండి. ఇక్కడి నుంచి ఇలా లైన్గా ఇలా తీసుకురండి. ఇలా ఇక్కడి నుంచి ఇలా తీస్తే మీకు ఆటోమేటిక్గా డౌన్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి పైకి ఇలా స్ట్రైట్గా వచ్చి ఆ మార్కింగ్లోకి కలిసిపోవాలి. ఇక్కడ ఒక చిన్న కట్ పెట్టారంటే ఇది హుక్కుల వైపు అని మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా కటింగ్ చేసి ఈ పార్ట్ని ఇక్కడ ఇలా పెట్టి ఇంకొక 2 ముక్కల్ని కటింగ్ చేసేసుకోండి. ఇలా షేప్ బెల్ట్లు అయిపోయినాయి కదా. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అన్నది చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ని ఇలా ఇంచీ టేప్తోని చక్కగా ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకుంటే మీకు మొత్తం ఎంత వచ్చిందో చూసుకోండి. నాకు 11 ఇంచీలు వచ్చింది. దానికి 1 ఇంచ్ తగ్గించేసి 10 ఇంచీలు హ్యాండ్ 4 మడతలు ఉండేటట్టు చూసుకోవాలి. మనం బ్లౌజ్ కటింగ్ చేయగా చూసారు కదా, క్లాత్ అన్నది మనకి ఇక్కడ ఇలా మిగిలింది. ఈ ఫోల్డింగ్ని ఈ కోరంచులు 2 ఉన్న వైపుకి ఇలా ఫోల్డ్ చేస్తే ఉంటుంది. 8 ఇంచీలు ఉంది. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని కొద్దిగా ముందుకి ఇలా జరుపుకోవాలి. జరుపుకుంటే ఇప్పుడు మనకి ఈ 10 ఇంచీలు అన్నది వస్తుంది. మనకి ఆర్మ్ రౌండ్ కొలుచుకుంటే 11 వచ్చింది. దాంట్లో 1 ఇంచ్ తగ్గించేసుకోవాలి. తగ్గించుకుంటే 10 ఇంచీలు. సరేనా? ఇక్కడి నుంచి ఇది ఇలా మన ఫోల్డింగ్ చూసుకుంటే 10 ఇంచీలు చూస్తారు కదా, సరిపోయింది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ 2 ముక్కలు మాత్రమే, అంటే ఒక హ్యాండ్కి ఒకవైపు మాత్రమే మనకి జాయింట్ అన్నది వస్తుంది. ఇప్పుడు ఇక్కడిని ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం ఎల్బో హ్యాండ్స్ని కటింగ్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఎల్బో హ్యాండ్ అన్నది 10 ఇంచీలు హ్యాండ్ పొడవు అన్నది పెట్టుకోవాలి. కానీ ఎప్పుడైనా సరే లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు ఇది ఎంత ఉందన్నది, ఈ బార్డర్ పెద్ద బార్డర్లు వస్తే కనుక ఎంత ఉందన్నది చూసుకోవాలి. ఇలా చూసుకుంటే కనుక 7.5 ఇంచీలు వచ్చింది. 10 ఇంచీలు అనేటప్పటికి కొద్దిగా ఎక్కువగా గ్రీన్ కలర్ వచ్చింది అని అనుకుంటే ఓకే. లేదు గ్రీన్ కలర్ అన్నది ఇప్పుడు ఈ పైన కలరు కొద్దిగా ఒక 1 ఇంచు 1 ఇంచు మాత్రమే వస్తుంది అని అన్నప్పుడు ఈ పొడవు తగ్గించుకుని ఇక్కడి నుంచే మనకి కుట్టు స్టార్ట్ అయ్యేటట్టుగా ఈ మాత్రమే హ్యాండ్ అన్నది పెట్టుకుంటే బాగుంటుంది. సరేనండి? నేనైతే కనుక జస్ట్ ఇదొక్కటే నేను హ్యాండ్స్కి పెట్టుకుందాం అనుకుంటున్నా, ఈ గ్రీన్ అన్నది లేకుండా. సరేనా? అలా అయితే కనుక ఇది నాకు 7.5 ఇంచీలు మాత్రమే వచ్చింది. ఇలా ఈ గ్రీన్ కలర్ ఒక 1 ఇంచ్ పైకి వెళ్తే జస్ట్ కుట్లోకి వెళ్ళిపోద్ది. కాబట్టి నేను ఒక 1 ఇంచ్ మాత్రం ఇలా పైకి పెట్టేటట్టు చూస్తే 8 ఇంచులు, అంటే ఖర్చులతో పాటుగా 8 ఇంచీలు నేను కటింగ్ చేస్తే గ్రీన్ కలర్ అనేది బాడీకి వస్తుంది, ఇది మాత్రమే దీనికి వస్తుంది. లేదు 10 ఇంచీలు అంటే కనుక ఒక 2.5 ఇంచీలు, అంటే ఇలా చిన్నది మనకి ఇక్కడ పైకి కనిపిస్తుంది అనమాట. అది కొద్దిగా లుక్ తగ్గినట్టుగా నాకు అనిపిస్తుంది. కాబట్టి పెద్ద బార్డర్లు వచ్చినప్పుడు సిర్ఫ్ బార్డర్ మాత్రమే వచ్చేటట్టుగా నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. సరేనండి? 8 ఇంచీలకి నేను ఈ పొడవు అన్నది పెట్టుకుంటున్నాను ఖర్చులతో పాటుగా. సరేనా? ఇక్కడి నుంచి ఇలా 8 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకుంటాం. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలాగా 8 ఇంచీల దగ్గరికి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇలా మొత్తం లైన్ కలిపితే మనకి ఈ పొడవు మార్కింగ్ అన్నది వచ్చేస్తుంది. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచీలు. ఫోల్డింగ్ దగ్గర నుంచి కుట్టు వరకు మీ బ్లౌజ్ ఎంత ఉందో చూసుకోండి, లూజ్ పెట్టుకోండి. ఇక్కడ 6 ఇంచీలు. 2 ఇంచీలు ఎప్పుడు కూడా ఖర్చులు మర్చిపోకూడదు. సరేనా? దాని తర్వాత ఇది మరీ ఎల్బో హ్యాండ్ కాదు అలాగని చెప్పేసి చిన్న హ్యాండ్లోకే వస్తుంది. 7 ఇంచీలు 8 ఇంచీలు 10 ఇంచీలు అలా పెట్టుకుంటే కనుక 3.5 పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 3 ఇంచీలకే చంకదింపు తీసుకుంటున్నాను. సరేనా? దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేస్తాను. సరేనండి? ఇది ఖర్చులు. ఇప్పుడు ఇక్కడ ఎవరికైతే ఎక్కువగా భుజం దగ్గర ఉగ్గుగా వస్తుందని కొంతమంది అడుగుతున్నారండి, వాళ్ళైతే కనుక 1.5 ఇంచుకే మార్కింగ్ చేయండి. సన్నంగా ఉండి కొద్దిగా అంటే మరీ భుజం దగ్గర ఎక్కువగా మాంసం లేకుండా కొద్దిగా అంటే స్లిమ్గా ఉన్న వాళ్ళకైతే 1.5, కొద్దిగా బాగా హెల్దీగా ఉన్న వాళ్ళైతే ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడికి 1.5 ఇంచుకి మార్కింగ్ చేస్తాను. సరేనా? ఇక్కడి నుంచి ఇక్కడికి షేప్ ఇచ్చేసుకోండి. ఇక్కడి నుంచి ఇలా ఇక్కడికి షేప్ ఇచ్చుకోవడమే ఈ రకంగా. సరేనండి? లేదు అనుకుంటే కనుక హెల్దీగా ఉన్నారనుకుంటే ఇలా 2 ఇంచుల దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇలా షేప్ వెళ్తుంది అనమాట. అంతే తేడా, ఇంకా అంతకన్నా ఏమీ ఉండదు. చిన్న తేడా అంతే. కాకపోతే ఈ ఎంత దగ్గరికి వచ్చి ఇలా వీలా వెళ్ళిపోయినా సరే మీకు అక్కడ ఉగ్గు లాంటిది వస్తుంది అన్నమాట. ఇలా మీరు షేప్ ఇచ్చేసుకోండి. బాగా సన్నంగా ఉంటే 1.5, కొద్దిగా హెల్దీగా ఉంటే 2 ఇంచీలు. సరేనండి? ఇలా మార్క్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి
ఇది ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేయండి. హ్యాండ్ మార్కింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి ఒక 2 ఇంచీలు వదిలేసి, ఇక్కడ కూడా ఖర్చులు 2 ఇంచీలు వదిలేసి, ఈ రెండిట్లకి మధ్యలోని ఇలా సెంటర్ పాయింట్ తీసి ఇక్కడ అరేంజ్ అన్నది మీరు డౌన్ చేస్తే లోత్ అనేది వస్తుందన్నమాట. ఇవి 2 పొరల మీద ఓపెన్ చేసి ఇలా తీసుకోవాలి. సరేనా? స్టిచ్చింగ్ చేసినప్పుడు నేను ఈ లోత్ అన్నది తీస్తాను. సరేనండి? ఈ వీడియో తర్వాత నేను స్టిచ్చింగ్ వీడియో కూడా చేస్తాను. అప్పుడు ఈ లోత్ ఎలా తీసుకోవాలన్నది క్లియర్గా ఉంటుంది. లేదు మీకు స్టిచ్చింగ్ వచ్చినట్టయితే కనుక ఇలా కటింగ్ చేసుకోండి. ఒక 2 పొరలకి ఇలా కటింగ్ చేస్తే సరిపోద్ది. ఇది ఇలా కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఒరిజినల్ పీస్ అనేది ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని ఫస్ట్ ఇదైతే మాత్రం చూసారు కదా, ఇలా 2 మడతలు ఇలా పెట్టుకున్నాం. దాని తర్వాత ఇలా ఒక మడత ఇలా పెట్టుకున్నాం. ఇలా పెట్టిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మనం హ్యాండ్ అనేది తీసేసుకోవాలి. ముందు ఏదైతే పెద్ద బార్డర్ వచ్చిందో అక్కడ ఇలా హ్యాండ్ పెట్టి ఈ ఫోల్డింగ్ కరెక్ట్గా ఇక్కడికి ఇలా వచ్చేటట్టు ఇలా పెట్టండి. ఇలా పెట్టి దీన్ని ఇలా కటింగ్ చేసేయండి. జస్ట్ చిన్న ముక్క మాత్రమే మనకి జాయింట్ వచ్చింది. చూసారు కదా, ఇక్కడ మిగిలిన ఈ ముక్కలు తీసుకెళ్ళి ఇక్కడ వేస్తే మనకి కరెక్ట్గా జాయింట్లు అన్నవి అయిపోతాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఇది ఇలా స్ట్రైట్గా తీసి ఇక్కడ పెట్టేస్తే ఈ అంచుల్ని మనం ఇలా జాయింట్లు అన్నవి చేసేసుకోవచ్చు. నడుం దగ్గర ఈ బార్డర్ వేయాలి అని అనుకుంటే కనుక బ్యాక్ పార్ట్ అన్నది ఇలా ఈ ఫోల్డింగ్ దగ్గర ఈ రకంగా పెట్టి మీరు బ్లౌజ్ కటింగ్ చేసేసుకోవచ్చు. వద్దు నడుం దగ్గర బార్డర్ వద్దు అని అనుకుంటే కనుక స్కిప్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ని క్రాస్ కావాలి కాబట్టి ఇలా పెట్టి ఇలా క్రాస్గా ఇలా తీసుకోండి. సరేనా? ఇలా పెట్టిన తర్వాత మనకి షేప్ బెల్ట్ అన్నవి ఇక్కడ ఇలా వచ్చేస్తాయి. అంతే, ఈ క్లాత్ అంతా మనకి మిగిలినట్టే. సరేనండి? ఇక్కడ నుంచి ఇది ఇలా మొత్తం మీద మీరు కటింగ్ చేసేయండి. చూసారు కదా, ఇక్కడ ఇలా బ్యాక్ పార్ట్ తీసాం, ఇక్కడ ఇలాగా ఫ్రంట్ పార్ట్ తీసాం, ఇక్కడ షేప్ బెల్ట్ తీసాం. సరేనండి? ఇలా మొత్తం బ్లౌజ్ అంతా మనకి రెడీ అయిపోయింది. ఇలా ఏమైనా డిజైన్స్ అవి ఏమైనా ప్రిల్స్ మోడల్స్ ఏమైనా వేసుకోవాలనుకుంటే క్లాత్ అన్నది మనకి యూజ్ అవుతుంది. సరేనండి? బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చు అని అనుకున్న వాళ్ళు స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఒకవేళ లేదు నేర్చుకోవాలి స్టిచ్చింగ్ కూడా అంటే కనుక నెక్స్ట్ క్లాస్లో నేను తప్పకుండా ఈ స్టిచ్చింగ్ అన్నది మీకు నేను చూపిస్తాను. వీడియోని మిస్ చేయకుండా చూశారు అంటే కనుక స్టిచ్చింగ్లో ఉండాల్సిన టిప్స్ కూడా మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. సరేనండి? వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన అమ్మ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.